మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంత. అందరికీ స్వాగతం. మనమందరం కూడా స్మృతి షాప్ కార్మికులుగా మన సర్వీస్ మొత్తం అక్కడే చేసి ఎంతో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండి ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా అప్పటికప్పుడే సరి చేసుకుని మనమందరం కూడా సహజీవనం చేసామనే దానికి ఇవాళ ఇక్కడ కూర్చున్నా మీరందరూ సాక్ష్యం. మీ అందరం కూడా ఈ విధంగా కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత మనలో చాలామంది కొంతమంది కార్మికులు కాలమరణం కానీ ఏదైనా కానీ చేసి ఉన్నారు. వాళ్ళందరికీ మనం 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేద్దాం. మనమందరం కూడా జీవితంలో ఎన్నో సర్వీస్ కలిసిమెలిసి ఉండి సర్వీస్ చేశాము. కుటుంబ పరంగా కూడా ఎన్నో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొని నిలబడి పిల్లల్ని పైకి తీసుకొచ్చుకుని వాళ్ళు కూడా శుభ్రంగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టుగా మనకంటే మెట్టు పైన ఉండేటట్టుగానే చాలామంది తయారు చేసుకున్నాము. ఆ విషయంలో దేవుడికి మనందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేమందరం కూడా సంతోషంగానే ఉన్నాము. అందరూ కూడా అలాగే ఉన్నారని అనుకుంటున్నాము. మీరందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చా లేకపోతే చెప్పాలనుకున్న వాళ్ళు వచ్చి మీ అనుభవాలు కానీ ఏదన్నా ఇది ఉంటే చెప్పి కాసేపు మీ కష్ట సుఖాలు అనకూడదు అనుకోండి. మీ విషయాలు ఏమన్నా ఉంటే నలుగురితో పంచుకొని ఆనందం తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ కలిసాము అంటే అది బోసు గారి పుణ్యమే. బోసు గారి ప్రోద్బలంతో అందరం కలిసాము. దాంతోపాటు సుబ్బారావు, శివాజీ, టీవీడి వీళ్ళందరూ కూడా ప్రోద్బలం చేసుకుని మరి ఫైనాన్షియల్గా ఎలా మెయింటైన్ చేసినా మనందరినీ కలిపారంటే అది చాలా గొప్పతనం. ఎందుకంటే మనము రిటైర్ అయి 10-12 ఏళ్ళు అయిపోయింది. ఎవరు ఎక్కడ ఉన్నాం ఎవరికి తెలియదు. చాలామందికి మరి సాధక బాధకాలు ఎన్నో వచ్చినాయి. అందరం కూడా ఓ రకంగా ఆరోగ్యంగా ఉన్నాము. మరి వెనకటి రోజుల్లో మరి రాంకోటయ్య గారి సారథ్యంలో కానీ ఏదైనా కానీ మనందరం కూడా చాలా రామారావు గారు
ఎస్ఎస్ రామారావు గారి సారథ్యంలో అందరం కూడా స్మృతి షాప్ అంటే ఒక డిసిప్లిన్ షాప్. ఎంటైర్ షాపులో స్మృతి షాప్కి ఫస్ట్ నుంచి కూడా ఆ పేరు ఉంది. డిసిప్లిన్ మెయింటైన్ చేశాడు రామారావు గారు. అట్లాగే ఆయనతో పాటు స్వయంభావ్ గారు కానీ రాంకోటయ్య గారు కానీ మనకి సూపర్వైజర్లు అయినా కానీ మనందరం కూడా చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళం. రాంకోటయ్య అయితే నన్ను రోజు కొట్టేవాడు, అయినా కానీ మనం ఎంతో మిత్రులుగా చక్కగా ఉండేవాళ్ళం. అట్లాగే కష్టపడి పనిచేసాము. అందరం కూడా 60 సంవత్సరాలు పనిచేసాము. హ్యాపీగా పెన్షన్లు తీసుకుంటున్నాము. కాబట్టి మనందరం ఈ రోజు ఇక్కడికి వెళ్తామంటే అది చాలా మన అదృష్టం. ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాదు. కాబట్టి బోసు గారు బోసు, శివలింగేశ్వరరావు, రాంకోటయ్య గారు అని తెలుసుద్ది. కాబట్టి ఫోటోలన్నీ కూడా ఏదో రకంగా తలవ కాపీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మోహన్ రావు సారథ్యంలో, మోహన్ రావు వాళ్ళ అబ్బాయే కాబట్టి ఇస్తే మనం మన పిల్లలకు చూపించుకోవచ్చు. నేను ఉన్నాను, మా అబ్బాయి చూపిస్తా, మరి మా బోస్ అంకుల్ రా, రాంకోటయ్య గారు, మా ఎస్ఎస్ గారు రా అని చూపిస్తాను. అప్పుడప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు భాష వచ్చాడు, భాష నేను గుర్తుపట్టల, నేను భాష అని అంటున్నాడు, నన్ను గుర్తుపట్ల. అంతా ముసలోళ్ళు అయిపోయింది, అంత ఒళ్ళు వచ్చేసింది అందరికి. రాజుగారు ఆటోలో కలిచాడు, ఆటోలో కూర్చుని శివలింగేశ్వరరావు అంటున్నాడు, మీరెవరండి అంటున్నాను నేను. నిజం. ఇప్పుడు మార్కెట్లో నేను రాజునయ్య అంటున్నాడు. మరి అప్పుడు సన్నగా ఉండేవాళ్ళం ఉద్యోగం చేసినప్పుడు, ఇప్పుడు అందరికి ఒళ్ళు వచ్చేసింది. కాబట్టి మనకి ఎలాంటి రోజు రాదు. కాబట్టి మనందరం కూడా ఇంకెన్నాళ్ళు ఆయుస్సున్నా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో శుభ్రంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన బోస్ గారు మాట్లాడతారు. నేను మా అమ్మాయి చిన్నమ్మాయి దగ్గర బాంబేలో ఉంటున్నాము. అన్ని ఊర్లు తిరుగుతున్నాము, కోయంబత్తూరు, బాంబే, హైదరాబాదు, అలాగా ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయితే ఆ ఊరికి వెళ్ళిపోతున్నాం. నాకు తెలుగులో మాట్లాడి పలకరించేవాడు ఎవడు కనపడట్లా. అందుకని ఇంట్లోకి వచ్చి ఇదే ఆలోచన, ఎట్లా ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఇక్కడ ఇలా పని చేసాం మనం, ఇదే మైండ్లో వస్తుంది. పడుకున్న నిద్రపోయినా కూడా స్మృతి షాప్ కనపడుతుంది. స్మృతి షాప్లో ఎక్కడ పని చేస్తున్నాం, శామ్యుల్ గారు ఏం పని చెప్పారు, లేకపోతే రాంకోటి గారు ఏం పని చెప్పారు, ఇదే ఆలోచనలో బరిలో తిరుగుతుంది. లాభం లేదురా బాబు ఇదని సుబ్బారావుకి ఫోన్ చేశాం ఒకరోజు. ఏంటి సుబ్బారావు ఇలా ఉంది పరిస్థితి, మనం అందరం కలుద్దాం, మరి చాలా సంవత్సరాలు అయింది, 5-6 ఏళ్ళ క్రితం రిటైర్ అయిన వాళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు, నేను రిటైర్ అయ్యి 18 ఏళ్ళు అయింది, అందరం కలుద్దామంటే ఆలోచన చేద్దాం బోసు, మన శివాజీ టీవీడీ వాళ్ళ రాంకోటయ్య గారితో కలిసి ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి పునాదేశాను అంతే. అదే నేను చేసిన పని. ఇకపోతే మా చిన్నమ్మాయికి ఒక బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, అక్కడ మాతో పాటే ఉంటాడు. బొంబాయిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో అల్లుడు అమ్మాయి ఇద్దరు ఆఫీసర్లు. పెద్ద కాంపౌండ్ బాగుంటుంది లోపల. అది మా పరిస్థితి. వాళ్ళకి 2 పిల్లలు. పెద్దోడేమో 10th వచ్చాడు, చిన్నమ్మాయి 2nd క్లాస్ చదువుతుంది. అది అందువలన అందరినీ కలుసుకోవచ్చని మీ అందరికీ నా నమస్కారం. గౌరవనీయులైన సుబ్బారావు గారు, శివాజీ గారు 2 మాటలు మాట్లాడు. అన్న పేరు అన్న మీరు రండి రండి సీనియర్ మోస్ట్ అయినప్పుడు 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకటి, దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచాడు, అది గొప్పతనం, అంతేనా? దానికి మించింది ఏం లేదు. ఇకపోతే మిమ్మల్ని అందరిని చూడాలని చాలా కాలం నుంచి నేను సుబ్బారావుతో శివాజీతో మాట్లాడుతూనే ఉన్నా. బోస్తో ఫోన్ చేసిన, ఈయన బాంబేలో ఉన్నాడు, మన వాళ్ళందరం ఒకసారి కలుద్దాం అబ్బాయి, ఎక్కడన్నా ఏదన్నా పార్టీ అరేంజ్ చేయండి అని వీళ్ళు.
ఇంకొకటిలే కమ్మరు ఉన్నంత వరకు మనకు ఖర్చులతో భయం లేదు. అంతే కదా. అందుకే ఏదైనా పెళ్ళి ఏదైనా అరేంజ్ చేయాలంటే వీళ్ళొద్దు, మన లెవెల్కి అరేంజ్ చేద్దామని వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. అది వాళ్ళ లెవెల్. వాళ్ళు ఉన్నంత కాలం మనకు భయం లేదు ఖర్చులతో. కాబట్టి మళ్ళీ రాత్రి ఆలోచన చేసుకుని ఏం మాట్లాడదామా అని అనుకుంటా ఉన్నా వాస్తవంగా. కానీ మనము దేవుని కృప అంటే నా దీని మీద మాట్లాడుతుంటా, మనం బ్రతుకుచున్నామంటే ఒక్కొక్క రోజు మనము ఒక్కొక్క రోజు తగ్గిపోతున్నాం కదా. ఒకవేళ దేవుడు అందరికీ 100 ఏళ్ళు ఇచ్చాడు అనుకో, ఆయుష్ ఆల్రెడీ వీఆర్ రీచ్డ్ 73. అట్లా మనము. కానీ ఈ ప్రేమ అనేది వాగన్ వర్క్షాప్లో మనం స్థాపించినటువంటి ఈ ఐక్యత, ఈ ప్రేమ ఏ షాప్ వాళ్ళకి లేదు. అది మన గొప్పతనం. ఇలాంటి ప్రేమ నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే వాగన్ మొత్తం 2500 మేము వచ్చినప్పుడు. కానీ స్మిత్ షాప్ అంటే వాగన్ వర్క్షాప్ మొత్తం అడల్, అంతే కదా. ఈవెన్ ఆఫీసర్స్ కూడా భయమే మన మీద రేడ్ వేయాలంటే. ఎందుకంటే ఒకసారి డిప్యూటీ సీఎంని మనం అందరం కలిసి రేడ్ వేసినాం, గుర్తుందో లేదో మీకు. అప్పుడంతా వీళ్ళే లీడ్ చేసింది. ఎవరు? ఇది చౌదరి. కాబట్టి ఈ రీతిగా మనం కూడటం చాలా సంతోషం, చాలా హృదయానికి చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళా మనం చూసుకోవాలా లేదో అనేది మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ కుటుంబ పరంగా ఆత్మకమైనటు వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆశాజీవి. ఏదో ఒక ఆశ, కోరికో ఏదో ఒకటి ఉంటే అది తీర్చుకోవడానికైనా బ్రతుకుతాడు. ఇప్పుడు జోసఫ్ గారు అన్నారు నెక్స్ట్ ఇయర్ మనం కలుస్తామో లేదో అని అంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ కలుస్తామో లేదో అనే తర్వాత సంగతి. మనమందరం కూడా ఓకే, నేను 100 సంవత్సరాలు బ్రతకాలనే ఒక ఆశతో మనం ఉండి అలా అనుకుంటూ ఉంటే రోజులు అయ్యే జరిగిపోతాయి. అయ్యే 80 అవుతాయి, అయ్యే 90 అవుతాయి, అయ్యి 100 అవుతాయి. ఎటువంటి వాళ్ళు ఎవరు కూడా అలా నిరాశపడకుండా ఆ మనోధైర్యంతో ఉండి ముందుకు సాగుతూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకసారి స్టేజ్ మీద ఇప్పుడు మన సీనియర్ సెక్షన్ సూపర్వైజర్ గారు సమ్మేళనం మాట్లాడతారు. కూర్చొని మాట్లాడతాను నేను. నిలబడి కూర్చొని మాట్లాడు. గౌరవించిన పెద్దలు రామకోటయ్య గారికి అంతకన్నా ఎక్కువ రాదు. అంతకన్నా కోపడలేము ఇప్పుడు. గౌరవించిన పెద్దలు, నా సహచరులు, తమ్ముళ్ళు, అన్నలు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఇంత సాహసం చేసి మనల్ని అందరినీ కలిపిన ఎంఎస్ఎస్ బోస్ గారికి ముందు నేను హృదయపూర్వక కృతజ్ఞత చెప్తున్నాను. మనమందరము ఇక్కడికి వచ్చిన కొత్తలో 1976లో ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి ఒకటే విధమైన పనిలోనే ఒకే పనిలో పెద్దల సలహాలు, తోడ్పాటు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే ఉంది. నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగాను అని అంటే నన్ను నడిపిన వాళ్ళలో రామారావు గారు ఒకరు, రామకోటయ్య గారు ఒకరు. ప్లీజ్ మాట్లాడకండి మధ్యలో. ప్లీజ్ సైలెంట్, నో నాయిస్ ప్లీజ్. నాకు ఒక బాట వేసి నడిపించిన వాళ్ళు రామారావు గారు. ఆ బాటను నడిపించడానికి నన్ను చేయూతనిచ్చి నన్ను ఈరోజు ఈ స్థితిలో మీ అందరి ముందు కూర్చోబెట్టారంటే దానికి మా గురువు గారు రామకోటయ్య గారు, ఆయనకు నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. నేను ఒకవేళ నేను మీ ఇంతమందిలో ఎవరినన్నా ఎప్పుడన్నా ఏదన్నా సూపర్వైజర్గా ఏదైనా ఒక మాట అనింటే దయచేసి నన్ను క్షమించండి. నన్ను
నాకు ప్రియ శిష్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే అందరూ కాదు, ప్రియ శిష్యులు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. ఇంకోటి, నా వయసు ఇప్పుడు 77 సంవత్సరాలు. అన్నీ సక్రమంగా చేసుకున్నాను నేను. కానీ ఒకటి దుర్వార్త కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. నా సహచరిని కోల్పోయాను నేను. రెండవది, మంచి శుభవార్త అంటే నేను నా మనమరాళ్ళకి పెళ్లి చేయగలిగాను. నేను నా మనమరాళ్ళకి పెళ్లి చేయగలిగాను. అదే ఒక సంతోషం నాకు. అయ్యగారు ఇప్పుడు చెప్పారు, అందరూ సంతోషంగా బ్రతుకుతాము అన్న దృఢ నిశ్చయంతో ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు నడుస్తామనే ఒక ఇది ఇచ్చాడు. ఆ భరోసాతోనే మనం అందరం బ్రతకాలని కోరుకుంటున్నాను నేను. ఈరోజు రేపు పోతాము అని అధైర్యపడకుండా ఏదో ఒక మనసులో ఒక ఇది పెట్టుకొని, ఏమంటారంటే నిశ్చయం, ఆ నిశ్చయం కోసమని బ్రతకాలనే కృతనిశ్చయం ఉంటే మనం అందరం ఇంకా కొంతకాలం బ్రతకగలము. ఇంకా 10 సార్లు, 1 సారి 2 సార్లు కలుసుకోగలం మనము. దయచేసి ఎవరు నిరాశపడొద్దు. ఆరోగ్యం కోసం పాటలాడండి, నన్ను సుఖంగా జీవించుదాం అందరము. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన రామకోటయ్య గారికి, ఈరోజు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన బోస్ గారికి, శివాజీ గారికి, ఆయన పేరు సుబ్బారావు గారికి, నా శిష్యుడు టీవీడి గారికి, ఎవడున్నాడే టీవీడి కనపడదు కళ్ళు. ఆయిబ్ ఖాన్ కనబడుతున్నాడా? ఆయిబ్ ఖాన్ పక్కన తర్వాత నాకు అన్ని విషయాల్లో తోడ్పడి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళల్లో రామకోట గారు, ఈయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ. అందరి పేర్లు చెప్పలేదు, బాధపడద్దు ఎవరు కూడా. నాకు అవకాశం కల్పించిన ఈ నలుగురికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వాడుకున్నందుకు నమస్కారం చేస్తున్నాను. దగ్గరికి రా, ఇట్లా మాట్లాడండి. కామ్రేడ్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి పునాది చేసినటువంటి బోస్ గారికి, అలాగే మన గుట్టుపరి వాస్తవులు అందరూ కూడా దీనికి పూనుకొని ముందు నడిపించినటువంటి వాడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు చెప్పగానే అందరిని గ్యాదర్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి, మన కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ కలవటం చాలా ఆనందదాయకంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఎస్ఎస్ గారు అయినటువంటి రామకోటయ్య గారు మరి ఆ రోజు మనల్ని అందరినీ మెయింటైన్ చేశారు. అలాగే ఛార్జ్ మెన్లు ఉన్నారు, అలాగే మన మేస్త్రులు కూడా చెప్పుకోవాలి. అంటే ఎవరి దగ్గర పని చేస్తున్నామో, ఎక్కడ పని చేసామో ఏంటి, వాళ్ళు కూడా గుర్తు వస్తూ ఉంటుంది అప్పుడు. అంటే మరి కొంతమందికి ఆలోచిస్తూ ఉంటారో లేదో తెలియదు, కానీ నా మాత్రం పలానా వాళ్ళ దగ్గర పని చేశాను, పలానా దగ్గర పని చేసాము, పలానా వర్క్ చేసాము, ఇలాగా ప్రతి అప్పుడప్పుడు కూడా మనం ఒక వయసు వీరే కొద్ది కూడా మనకి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా గుర్తుంటూ ఉంటారు. అది కూడా మనం కూడా ఆనందదాయకంగా తిరిగాము. నేను అనుకున్నాను ఇంట్లో 2 గోడల మధ్య, పిల్లల మధ్య, నలుగురి మధ్య ఉండాలి, రిటైర్ అయిపోతే మన షాపులో ఇంతమందితో తిరిగాము, ఎంత బాధపడాలన్న ఆలోచనలు కూడా నాకు కలిగినాయి. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో ఆ పరిస్థితులు మన చాలా అనుకూలంగా కలిసిమెలిసి తిరిగాము, ఒకరికొకటి సపోర్ట్ చేసుకున్నాము, అందరం కూడా ఒకటి తెలియపోతే తెలుసుకున్నాము. మనం ప్రతి విషయంలో కూడా ముందుండి నడిచాము, పెద్దవారితో వాళ్ళ సలహాల ద్వారాగా సలహాలు తీసుకొని మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ పెద్దల అనుగ్రహం వల్లనే వచ్చామని అనుకుంటున్నాను నేను. అంటే నేను ఈరోజు కూడా భగవంతుడు నాకు అనుగ్రహం ఇచ్చాడు. తినడానికి, ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి భోజనం ఏర్పాటు చేశాడు, నలుగురు వస్తే పెట్టడానికి కూడా ఆ భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు. నేను ఏమీ కోరుకోవట్లేదు, భగవంతుడు సేవ చేసుకుంటున్నాను. ఇంతకుముందు పార్టీలో తిరిగేవాడిని, అడుగు తిరిగేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇప్పుడు అన్నీ మానేశాను, కంప్లీట్ మానేశాను. ఏదో ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాను అనుకున్నాను, ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నాను. మా బాబు స్టేట్ నుంచి హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్లో స్టాండర్డ్ అయిపోయాడు, వాడు కూడా బాగున్నారు, భార్యాభర్తలు, పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. నేను ఇంతకుముందు
ఆలోచించేవాడిని. స్టేట్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని ఎక్కువగా ఆలోచించేవాడిని. భగవంతుడు పిల్లల్ని కూడా నాకు దగ్గర చేర్చారు, చాలా సంతోషకరం. ఆడపిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. భగవంతుడు నాకు ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి అన్నీ ఇచ్చాడు, సమృద్ధిగా ఉంది. ఎవరి వల్ల ఏం ప్రాబ్లం ఏమి లేదు. మరి మనం ఇక్కడికి వచ్చాము, ప్రతి సంవత్సరం కూడా ఒకసారి కలిస్తే బాగుంటుందేమో అనే ఆలోచన నాకు ఉంది. దీనికి అందరూ పూనుకొని చేయాలి. గతంలో కూడా ఒకసారి మనం కృష్ణానది ఒడ్డప్పుడు పెట్టాము కార్యక్రమం, అలాగే ఇది రెండోసారి. ఇలాగే మర్చిపోకుండా మళ్ళీ అందరూ కలిసి వెలిసి తిరగటం. అదే మీరు తెలుసు, మీకు అందరికీ తెలుసు, పనిచేసి 10 మంది కూర్చొని రౌండ్గా భోజనం చేసేవాళ్ళం. అంత ఆనందంగా ఇదిగా ఉండేవాళ్ళం అనేది మనం మర్చిపోకూడదు. ఆ చెట్ల కింద భోజనం చేసేవాళ్ళం. గతాలను కూడా మనం ఎప్పటికప్పుడు మనం వర్క్షాప్లో ఉంటా ఉంటాయి. మనం అలాంటి విషయాలు కూడా మనం ఇలాంటి సందర్భంలో కలిసి మనం పాలు పంచుకొని మన అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారు? టీవీ ప్రసాద్ గారు మాట్లాడతారు. మనకు గుర్తుగా ఉంటుంది. స్మితీ షాప్లో రిటైర్ అయిన ఫ్రెండ్స్, స్నేహితులు అందరికీ ఈ సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం, పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకోవటం కూడా అది ఒక ఆనందమైన సమయం. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది, కానీ మన అందరి కూడా పెద్దగా రాంకోటయ్య గారు కానీ, అదే ఎస్ఎస్ షాప్ నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత బాడీ షాప్కి ఒంటరితనంగా అనుభవించాం ఒక విధంగా. అక్కడ 20 సంవత్సరాలు చేసాము. 20 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్ననాళ్ళు అది ఒక కాలేజీ జీవితంలాగా అయిపోయింది మాకు. అక్కడి నుంచి బాడీ షాప్కి వెళ్ళిన తర్వాత అసలు ఏంటో చేస్తున్నాము, వెళ్తున్నాము, అది ఆ లెక్కలో అయిపోయింది సర్వీస్ అంతా. అది కూడా చాలా ఆనందంగా గడిచిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయినా కూడా హ్యాపీగా ఉన్నాం. ఇది అంటే ప్రతి ఒక్కరికి అది అనుకోకుండా జరుగుతుంటాయి కొన్ని, అవన్నీ కూడా ఈజీగా తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యోహాన్ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ యోహాన్ గారు 2 మాటలు మాట్లాడతారు. వారి అనుభవాలు తెలియజేస్తారు. స్టేజీని అలంకరించిన పెద్దలకు, తోటి మన కార్మికులకు అందరికీ నమస్కారాలు. ఆనాటి నుంచి ఈనాటికి వరకు మన స్మృతి షాప్లో జాన్ చెన్నయ్య నుంచి వీరారెడ్డి వరకు 180 మంది దాంట్లో. ఆ సీనియర్ లిస్టు చూస్తే దీంట్లో చనిపోయిన వాళ్ళు ఒక 80 మంది దాకా ఉన్నారు. 80 మంది ఉన్నారు ఆ లిస్టు. దేవుడి దేవాల మీరు అందరూ మరి మీరు అనుమతిస్తే ఇది కొంచెం చదివితే వాళ్ళకు ఒక్క నిమిషం నివాళులు అర్పిస్తే నాకు మంచిదని నేను ఆ ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. ఒక్క రకంగా చదివి వినిపించమని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇది మొదలుపెట్టిన మన సుబ్బారావు గారికి ఇట్ట కలిపినందుకు ఇంతవరకు మనం ఎటోళ్ళ టైప్లో వెళ్ళిపోయాం. ఒక కుటుంబం నుంచి ఎటోళ్ళ చీలు వెళ్ళిపోయాం. కానీ మన అందరూ కలిపి ప్రతి సంవత్సరం ఆ సుబ్బారావు గారు, శివాజీ గారు, తర్వాత మన పెద్దగా ఉన్న బోస్ గారు, మనకి పెద్దగా ఉన్న రాంకోటయ్య గారు, ఇవన్నీ చేసినందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కానీ ఖర్చుతో కాదు, ఇప్పుడు మనందరం కలుసుకోవటం మనందరం పరలోకానికి వెళ్ళినట్టే ఉంది ఒక రకంగా. అందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇది కొంతమంది చదివితే మంచిదని నేను అనుకుంటున్నా. మరి ఎవరు అర్పించారయ్యా? అది
జాన్ చెన్నై కాడ నుంచి వీరారెడ్డి వరకు సర్వీస్ లిస్ట్. కూర్చోండి. ఫ్రీగా మాట్లాడచ్చు. ఫ్రీగానే అది మాట్లాడుతున్నాను. చేతిలో పట్టుకుంటే మాట్లాడు. అందరికీ నమస్కారం. అందరూ పెద్దవాళ్ళు నాకంటే. నేను 85లో జాయిన్ అయినప్పుడు స్మితి షాప్లో 330 మంది ఉండేవాళ్ళు. నేను జాయిన్ అయిన 330 మంది ఉండేవాళ్ళు. ఎవరైనా ఇంట్లో పెళ్ళి అంటే, కొలీగ్ పెళ్ళి అంటే 300 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు ఎట్లాగైపోయిందంటే, కొలీగ్ పెళ్ళి అంటే డ్యూటీ చేసేటప్పుడు అక్కడ భోజనాలు పెడితేనే వస్తున్నారు. విజయవాడ వెళ్ళిన వాళ్ళు సాయంత్రం కూడా రావట్లేదు. అప్పటికి ఇప్పటికి భూమికి ఆకాశానికి ఉన్న తేడా వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా చూస్తుంటే, ఇట్లా అనుభవించిన వాడిని బాడీ షాప్కి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పినట్టు మన పెద్దవాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాం. రావటం, చేసుకోవటం, వెళ్ళటం. 30 సంవత్సరాలు అసలు ఎట్లా గడిచిందో అర్థం కాల. క్యాంటీన్కి వెళ్తుంటే తంతా రా కూర్చో అని కూర్చోబెట్టేవాళ్ళు. గార్డెన్లో భోజనం అక్కడ చేయమనేవాళ్ళు. నువ్వు క్యాంటీన్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు క్యారేజ్ తెచ్చిన వాడికంటే క్యాంటీన్కి వెళ్ళేవాడికి ఎక్కువైపోయేది ఆ రోజుల్లో. కానీ మీ అందరినీ చూస్తుంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్, ఆ పై ఇయర్ రాంకోటయ్య గారు చెప్పినట్టు మానవుడు ఆశాజీవి. అట్లాగే మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇట్లాగే చేసుకుందామని అనుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ప్లస్ భగవంతుడి దయ వల్ల డిసిప్లిన్ అనేది నేర్పారు మనకి. స్మితి షాప్లో జాయిన్ అయినప్పుడు డిసిప్లిన్ అనేది నేర్పారు. హాఫ్ డే లీవ్ కోసం 3 దాకా డ్యూటీ చేసి మెట్ల మీద హాఫ్ డే లీవ్ చేయించుకోవడం ఇట్లా నిలబడేవాళ్ళం. ఇప్పుడు వారం ఎగ్గొట్టి వచ్చినా లీవ్ ఇచ్చేస్తున్నాడు. ముందు డ్యూటీకి తీసుకుని నువ్వు ముందు పని చేయరా బాబు అనే స్టేజ్ వచ్చేసింది షాప్లో. దానికి దీనికి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. కానీ మేము చాలా అదృష్టవంతులం. అది చూసాము, ఇది చూసాము. అదృష్టవంతులం ఎందుకంటే చాలా ఆప్యాయతగా ఉన్నాడు మనంతా. మనందరూ ఇంత ఆప్యాయత ఇప్పుడు షాప్లో ఇంతమంది ఉన్నా లేదు, అసలు లేనే లేదు. భగవంతుడి దయ వల్ల నా పిల్లలిద్దరూ, ఒక అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో ఎంఎన్సీ కంపెనీలో మేనేజరు, రెండో వాడు మన డిపార్ట్మెంట్లోనే రైట్స్లో మేనేజరు, క్వాలిటీ కంట్రోల్లో మేనేజరు. భగవంతుడి ఆశీస్సుల మూలన హాయిగా నడిచిపోతుంది. ముందు డిసిప్లిన్ ప్లస్ పెద్దల ఆశీర్వాదం, భగవంతుడి దయ. మీ అందరికీ నా నమస్కారాలు. చిన్నాడు, మీ అందరికంటే చిన్నాడు కాబట్టి మీ అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడలేరా? ఇక్కడే లోకలే మాట్లాడండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సమ్మేళనం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ శిరసావహించి పాదాభివందనం చేస్తున్నాను. నేను ఇది నిజంగా ఆల్రెడీ నాకు 76. ఈ సమ్మేళనం ద్వారా నాకు ఇంకో 2-3 ఏళ్ళు సంతోషంగా బతుకుతానన్న నమ్మకం కలుగుతుంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ దట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ. మనం ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకుంటాం, బాధపడాల్సిన పని లేదు. స్మితి షాప్ నుంచి ఒక పక్క ఈలప్రోల నుంచి ఒకళ్ళు కమ్ముకుని ఉన్నారు, ఒక పక్క గుంటుపల్లి నుంచి ఇంకొకళ్ళు కమ్ముకుని ఉన్నారు, ఇంకో పక్క రాయనపాడు నుంచి ఇంకొకళ్ళు కమ్ముకుని ఉన్నారు. కాబట్టి మనం బాధపడాల్సిన పని లేదు. ఇది ఇట్లాగే ముందుకు కొనసాగుద్ది. వీళ్ళు 3 ఉన్నారు, మనకి ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు 3 పక్కల నుంచి కమ్ముకున్నారు స్మితి షాప్ని. అందరికీ నాదొక విన్నపం. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ ఇదేదన్నా ఉంటే
చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి వచ్చి ఒక మాట మాట్లాడి వెళ్ళాలని కోరుకుంటున్నాను. స్మృతి షా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే సన్నివేశాలు అనేవి ఉంటాయి, సందర్భాలు సన్నివేశాలు అనేవి ఉంటాయి. వాటిల్లో ఇటువంటి సన్నివేశం అనేది మన జన్మ ధరించింది అనుకోవాలి. మన జన్మ ధరించిందని చెప్పి నా భావన. ఒక స్మృతి షా ఫ్యామిలీ అంటే ఒక రిలేషనో ఒక ఫ్రెండ్సో ఏ విధంగా భావించాలో నాకు అర్థం కాదు. అంత ఆప్యాయత అనేది వర్క్షాప్లో లేదు. లేనటువంటి సందర్భం ఒక స్మృతిలో పుట్టింది, పెరిగింది, ఇంప్లిమెంట్ అయింది. దాన్ని బేస్ చేసుకుంటే ఇవాళ వ్యాగన్ వర్క్షాప్, మెకానిక్ బ్రాంచి, సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఇటువంటి ఐక్యత రాలేదు కూడా, నేను చూడలే. కానీ షాప్ మారినా ఇంకోటి చేసినా స్మృతిలోనే ఎక్కువ చేసాం. స్మృతి సూపరింటెండెంట్లో నాకు సూపరింటెండెంట్ ఫస్ట్ రాధాకృష్ణ గారు. ఆయన దగ్గర నుంచి తమిళనాడు వాళ్ళు కానీ ఇంకా వేరే కానీ అందరిలో మన రాంకోటయ్య గారు మన డిస్టిక్లో మన జిల్లాలో మనకు దగ్గరలో ఉండటం, ఇటువంటి సందర్భంలో ఇంత వయసులో కూడా మనతో పాటు ఆయన కలిసి ఆయన మనతో రావటం, ప్రతి కార్యక్రమానికి ఎవరు పిలిచినా సరే ఈయన ఉండవాడు, ఈయన లేనివాడు, ఇది నాది నీదని భావం లేనటువంటి మనిషి, మనస్తత్వం. నెంబర్ 1 సూపరింటెండెంట్ అనే గర్వం ఏమీ లేదు. నేను పిలిచిన వస్తారు, మీరు పిలిచిన వస్తారు, ఏ కార్యక్రమం సరే అది సావు కానీ బతు కానీ తెలిసింది సార్ ఇట్లా సంగతి అంటే కంపల్సరీగా వచ్చే వాళ్ళల్లో సూపరింటెండెంట్ కేటగిరీలో ఆయనే. ఇంకో సందర్భం ఉంది, అదేంటంటే మా అబ్బాయి క్యారేజ్ తెచ్చుకుంటాం మేము కొండపల్లి నుంచి. వస్తుంటే సైకిల్లో మిస్ అయిపోయింది. ఎందుకంటే ఆయనే పంచింగ్ దగ్గర వస్తున్నాడు. బయటకు వస్తే భయం ఉండదు కానీ డ్యూటీలో ఉంటే అందరికీ భయమే. సింహస్వప్నం మన సిఐఓ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందిరా బాబు, ఇవాళ లాభం లేదు, మనం సత్యాబతికి వెళ్ళాల్సిందే. అదే బయటకు వచ్చామనుకో ఆయన జేబులో మన జేబులో ఆయన జేబులోకి, ఆయన నోటు మన నోటు అని తినేస్తాడు ఆయన. అటువంటి వ్యక్తిగత మనుషులు ఆయన. నేను క్యారేజీ మిస్ అయిపోయా, అది నా బాక్స్లో ఉండిపోయింది. ఈ పంచింగ్ ఆడవాళ్ళు ఆయన డ్యూటీ మనకు పడిపోద్దు, ఇప్పుడు ఎమ్మటి నోట్ చేసి బూత్ మూసేస్తారు, నాకు భయం కుదరదు వ్యవహారమని ఆడవాళ్ళు భయంతో పరిగెత్తుకెళ్తే క్యారేజ్ నా దగ్గర ఉన్న మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. మా అబ్బాయి స్కూల్కి వెళ్తే ఆ క్యారేజ్ టైంకి రాంకోట గారు అబ్బాయి ఇంటికి వెళ్ళి కొంచెం డల్గా ఉండి ఏంటి అలా ఉండమంటే ఇటు శ్రీనివాసరావు క్యారేజ్ తెల్లదానా ఇట్లా సంగతి అని చెప్పి ఆయనతో చెప్పాడు. ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళే డ్యూటీ నుంచి పోయడానికి నేను తర్వాత గుర్తొచ్చి నేను తీసుకొని వస్తున్నా. ఆయన మావాడికి క్యారేజ్ పెట్టుకొని ఆయన భోజనం చేయకుండా స్కూల్కి వచ్చారు. నేను అప్పుడు ఇద్దరం ఒకసారి క్రాస్ అయ్యాం. ఏంటి సార్ అంటే మావాడు చెప్పాడు మీ వాడు క్యారేజ్ తేలేదంట అందుకని తీసుకొచ్చాను అని చెప్పంటే నేను ఇద్దరం ఒకసారి తీసుకెళ్ళాం. నా దగ్గర అట్లా మావాడు తీసుకుంటున్నాడు, ఆయన వచ్చేసాడు. మరి ఆయనకి ఆ భావం ఏం లేదు. దాన్ని బట్టి మీకు ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నా మనసులో నాటుకుపోయింది అది. ఆ హ్యాండ్ రైటింగ్ తోటి ఎవరికి ఏమి అన్యాయం జరిగిన పాపం లేదు నాకు తెలిసి. ప్లేటింగ్కి వెళ్ళినా మన దగ్గర ఉండం ఇంకోటి ఉండ నాకు తెలిసి అని బయటకు వస్తాయి ఈ విశేషాలు. ఒక్కొక్క హస్తం ఒక పెన్ను పెడితే వాడి జీవితం నాశనం, ఒక్కొక్క హస్తం ఒక పెన్ను పెడితే వాడి జీవితం పైకి అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతారు. ఎన్నో ఫ్యామిలీలు ఆ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా ఉండాలంటే వాళ్ళ హస్తంలో ఉంది. బ్రహ్మ తర్వాత మనకి సూపరింటెండెంట్ అంటే ఒక ప్రమోషన్ రాయాలన్నా, ఒక సస్పెండ్ చేయాలన్నా, లేకపోతే పనిలో తెలియని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఒక సూపరింటెండెంట్ చేతిలోనే ఉంది. అటువంటి ఆయన ఎవ్వడికి నాకు తెలిసి కనీసం వార్నింగ్ లెటర్ కూడా ఇప్పించాల. ఇంకోటి రవీంద్ర సాధన మనకు తెలుసుకోవాలి. రవీంద్రనాథ్ గారు నాకు చెప్పిన ఇప్పటికీ గుర్తుండే. అనేకం చెప్పాడు ట్రైనింగ్లో, గ్రేడ్ 1కి అయితే ఇయ్యి, స్కిల్కి అయితే ఇయ్యి, ఎంసీఎంకి అయితే ఇవి వస్తాయి, మీరు మధ్యాహ్నం స్టోర్ రూమ్ రండి, మీ పిల్ల శుభ్రంగా బతకాలంటే రండి, బతకించొద్దు అని చెప్పి ఆయన చెప్పిన వారంలో నాకు చెప్పాడు. అవి ఇప్పటికీ నేను గుర్తుండే చెప్పగలను. కుమార్ గారికి చెప్పాను నేను ఏడబ్ల్యూఎంగా వచ్చినప్పుడు, ఆయన తర్వాత మనకి సిడబ్ల్యూఎం అయ్యారు. ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మహానుభావుడు వదిలిపెట్టి వాడి తిప్పలాడు పడతాడని చెప్పి వదిలేసి వెళ్ళినట్టు ధైర్యంగా వెళ్తే, మిగతా సూపరింటెండెంట్లు మాత్రం వరుసపెట్టి చెప్పాలంటే సీరియల్గా నేను రిటైర్ అయినప్పుడు కూడా అందరి పేర్లు చదివాను. రాంకోట గారు రిటైర్ అయినప్పుడు చెప్పాలనే అవకాశం నాకు దక్కలేదు.
నేను చెప్పలేకపోయా. అది ఈ పీరియడ్లో కవర్ చేసుకుంటున్నాను కాబట్టి దుఃఖత వస్తుంది. అందరిని చూసేటప్పటికే దుఃఖత, మాటలు రావట్లా, మాటలు దుఃఖత వచ్చేస్తుంది. ఆ సంతోషం పొంగుతుంది, సముద్రం ఉప్పులాగా పొంగుతుంది. ఎటువంటి ఫ్యామిలీలు వచ్చినా, కార్యక్రమంలోకి వచ్చినా ఇంత సంతోషం రావట్లా నాకు. ఇవాళ చూసిన సంతోషానికి ఇంతవరకే మార్కులు వేద్దామనే అవకాశం లేదు, ఒక లిమిటు పరిమితి లేదు. కానీ ఫ్యామిలీ మెంబర్ లాగా అందరి ఫేసులు చూస్తుంటే నాకు చాలా సంతోషదాయం కలిగింది. ఆ సంతోషాన్ని ఇచ్చిన మీకు, రామకోట సార్ పెద్దలకి అందరికీ నమస్కారాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్స్. స్మితీ షాప్ కార్మిక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే చెప్తున్నాను. నేను 80 జూన్లో అప్రెంటిస్గా వచ్చాను ఇక్కడికి, వేగన్ వర్క్షాప్కి. అప్పుడు మనకేం తెలియదు, అసలు వర్క్ అంటే ఏమీ తెలియదు మనకి. అందరూ ఐటీఐలు చదువుకున్నారు, బయట వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు, కానీ స్మితీ షాప్ వర్క్ అంటే ఏమీ తెలియదు మనకి. అలాంటిది ఆ రోజుల్లో స్మితీ షాప్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, ఇక్కడ నేర్చుకొని శబాష్ అనిపించుకున్నారు అందరూ కూడా. మనకున్న సీనియర్స్ కానీ వాళ్ళు చెప్పిన గైడెన్స్లో నడుచుకుంటూ ఆ రోజుల్లో రామకోట గారు ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేశాడు. పని తెలియపని ఎడ్యుకేట్ చేశారు ఆయన. మన దారిని వెళ్తూ ఉంటే నాగేశ్వరరావు కరెంట్ తగ్గించే, ఏంటి కరెంట్ అంత పెట్టావు అనేవాడు. అట్లా ఆయన అబ్జర్వ్ చేస్తూ ప్రతిది కూడా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేశాడు. స్మితీ షాప్ అంటే వర్క్షాప్లో భయపడేవాడు, అమ్మ ఆ షాప్లో పనిచేయలేవని. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా స్మితీ షాపులో ఛాలెంజ్గా పనిచేసి అందరూ శబాష్ అనిపించుకున్నారు. స్మితీ షాప్ నుంచి బాడీ షాప్కి వెళ్ళినా కూడా అక్కడ పనిచేసేవాళ్ళు మరి స్మితీ నుంచి వచ్చారా అంటే అబ్బో బ్రహ్మాండం పనిచేస్తారంటే స్మితీ వాళ్ళు అనేవాళ్ళే, కానీ ఇది వాళ్ళకి పని రాదు, ఒళ్ళు దాచుకుందాం, పని తప్పుకుందాం అనుకునే వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుల్లో. ఇవాళ మనం కష్టపడ్డాము, ఏదో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి, కానీ అందరూ హ్యాపీగా 99% అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను నేను. నా వరకు చూస్తే నాకు 2 పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు, మంచిగా ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ గొల్లపూడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాము, అందరూ హ్యాపీగా ఉంటున్నాం. ఇలాగ మనం కలిసినందుకు చాలా ఇవాళ ఎంత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం అందరూ. ఎందుకంటే మన రావణమూర్తి జోకులు ఇట్లా మన వాళ్ళు అందరూ కలిసిన వాళ్ళు అప్పుడు జరిగిపోయినటువంటి విషయాలు చెప్పుకొని ఎంతో ఆనందపడుతున్నాం. అలాంటి నవ్వు అనేది స్వతహాగా రావాలి, కానీ ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. అలాగే స్వతహాగా నవ్వుకున్నాం ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. ఇక మీద కూడా ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, నా తోటి కార్మికులకి, నేను స్మితీ షాప్లో అపాయింట్మెంట్ 1980 డిసెంబర్ 16న నా అపాయింట్మెంట్ ఇచ్చి స్మితీకి వేశారు. అక్కడి నుంచి అక్కడే పని చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా ఇంకో సెక్షన్ మారకుండా అక్కడే రిటైర్డ్ అయిపోయే మొత్తం కూడా నాకు ఒక భగవంతుడు ఇచ్చిన వరం. అది ఎక్కడికి ఏ సెక్షన్ కూడా మార్చలా. నేను చాలామంది దగ్గర సూపర్వైజర్ పనిచేశాను. జాన్సన్ అయ్య, బీబీ సుబ్బయ్య గారు, చాలామంది బాలయ్య, వీళ్ళందరి ముందు చేశాను. అందరికన్నా సూపర్వైజర్ గారిలో ఒక్క సూపర్వైజర్ గారు మాత్రం నా పేరు బట్టి కాకేయుడు. ఆయన నా ఇంటి పేరుతోనే కాకేస్తాడు. ఆయన ఎవరో మీకు ఎవరో తెలుసు, ఇక్కడే ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈయనకి మాకు మా బాబాయ్ ఇంటి పేరు కూడా ఆయన డీరెస్ట్ ఫ్రెండ్ పాలిటెక్నికల్లో. ఇప్పుడు వరకు కూడా నా ఇంటి పేరుతోనే కాకేస్తారు ఆయన. అలాగే ఒక యాక్సిల్ కొయ్యాలంటే నన్ను వచ్చి అడిగారు, ఏం కోడి అన్నారు. ఏంటి సార్ అన్న, యాక్సిల్ కొయ్యాలి, కోస్తావా లేదా, కోద్దామండి అన్న. ఆయన ఇచ్చిన ధైర్యంతో ప్లేటింగ్ షాప్లో వెంకటప్ప క్లర్క్ ఉండేవాడు. 1/8 నాజులు తీసుకుని సంతకం పెట్టి తీసి ఇచ్చిన తర్వాత 8 ముక్కలు కోసిన తర్వాత ప్లేటింగ్ షాప్లో మోహన్ రావు గారు తీసుకొచ్చి ఇదిగో మా వాడు కోసాడు చూడరా అని చూపించాడు ఆయన. ఎందుకంటే మేము అందరం కూడా 6 బాగానే ఉన్నాం, సంతోషంగా రిటైర్డ్ అయ్యాం. సంతోషంగా వీళ్ళందరూ ముందు కూడా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఇలాగే ఇంకో సంవత్సరంగా పెట్టుకుంటూ ఎప్పుడూ మేము కనపడుతూనే ఉంటాం. గొల్లపూడిలోనే ఉంటాం, ప్రస్తుతం నివాసం. రోజు ఒకళ్ళు కనపడతాం, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకుంటాం, ఏదైనా సమస్యలు ఉంటే చేసుకుంటాం. అలాగే జీవితంలో కన్యాకుమారి అంటే మీరు ఎవరికి తెలీదు. ఎవరాడు? టి నాగేశ్వరరావు. అదే మరాఠీ చచ్చిపోయాకున్నాడు, కానీ లక్ష్మణ్ చిందు ఆయన పేరు పెట్టిన పేరు. అట్లాగే అయ్యా మీరందరూ కోఆపరేషన్ చేసి భగవంతుడు ఆరోగ్యానికి ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ సభకి ఇదే నమస్కారం.
వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సోదరులు అంటే అన్నలు అందరూ, నేను అతి చిన్న వయసులోనే 1988లో మన స్మృతి షాప్కి రావడం జరిగింది అపాయింట్మెంటు. నాకన్నా చాలా సీనియర్లు, పెద్దవాళ్ళు. నేను ఒక గ్రూప్ డి కళాశిగా జాయిన్ అయ్యాను. కాకపోతే నన్ను ఎంతో ఆదరించారు, సొంత తమ్ముళ్ళలాగా ఆదరించారు, పని నేర్పించారు. గురువులు ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్దవాళ్ళు, సూపర్వైజర్లు ఉన్నారు. క్రమశిక్షణ ఎలా చేయాలో, పని ఎలా చేయాలో అని నేర్పించారు. కానీ నా కొన్ని కారణాల వల్ల నేను ఎక్కువ రోజులు గ్యాస్ కటింగ్ వర్క్లోనే ఉండాల్సి వచ్చింది. కాకపోతే అది చివరి క్షణంలో 2015 తర్వాత నాతోటి పనిచేసిన నా సీనియర్ల దగ్గర నేను పని చేయలేకపోయాను. ఆ టైంలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అతి లాస్ట్గా వెళ్ళింది మా గురువు గారు రంగారావు గారు, తర్వాత ఆయన తర్వాత ఎం వెంకటేశ్వరరావు గారు. వీళ్ళిద్దరే ఉన్నారు. రంగారావు గారి దగ్గర కొంత పని నేర్చుకోగలిగాను. ఆ తర్వాత వెంకటేశ్వరరావు దగ్గర కూడా కొంత పని నేర్చుకోగలిగాను. నేను వాళ్ళ గురువులని చెప్పుకుంటాను. చివరి 6 సంవత్సరాలు స్మృతి షాప్లో ఒక 60 మందిమే ఉన్నాము. దాంట్లో వేరే డిపార్ట్మెంట్ నుంచి వేరే కొత్తగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ మన స్మృతి షాప్ వర్క్ తెలిసిన వాళ్ళు సూపర్వైజర్ కానీ లేదంటే ఆర్టిజన్ స్టాఫ్, సీనియర్ ఆర్టిజన్ స్టాఫ్ కానీ ఎవరు లేరు. ఆ టైంలో మన సిడబ్ల్యూఎం గారి దగ్గర నుంచి కూడా ప్రెజర్ వచ్చింది, కంపల్సరీగా ఫోర్జింగ్ చేయాల్సిందే, కొన్ని కాంపోనెంట్స్ మనం చేయాలి, అవి మనం బయట ఇవ్వలేమని. అప్పుడు నాకు అనిపించింది సీనియర్ల దగ్గర నేను ఈ పని నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నా ట్రేడ్ బ్లాక్ స్మిత్ అయింది, ఆ పని నేను చేయలేకపోయానని అనిపించింది. కాకపోతే గురువులు పెద్దలు రంగారావు గారు, తర్వాత మన ప్రసాద్ గారు, పొట్టి ప్రసాద్ గారు రాలేదు ఆయన. వీళ్ళందరూ వాళ్ళు చేసిన పనులన్నీ కూడా డైమెన్షన్స్ తోటి దీంతో వాళ్ళు పుస్తకాల్లో రాసి పెట్టారు. కొంచెం తెలివిగా వాటిని మనం అనుకరించి ఆ డైమెన్షన్స్ తీసుకొని తర్వాత కొన్ని ఫోర్జింగ్ వర్క్స్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మన స్మృతి షాపులోకి ఎలాంటి ఇది లేకుండా ఆ వర్కులు వచ్చిన అప్రెంటిస్ తోటి లేదంటే మన వేరే ఆర్ఆర్బీ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు మన ట్రేడ్ కాదు అసలు. వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ పనులు వాళ్ళు నేర్పించి ఈరోజు ఒక 5-6 ఫోర్జింగ్ చేయగలుగుతున్నారు. నా ప్రమేయం ఏం లేదు. పెద్దలు రంగారావు గారు, తర్వాత ఎం వెంకటేశ్వరరావు గారు, తర్వాత అంటే అంతకుముందు నేను రాలేదు మీ దగ్గరికి. నేను ఆ గ్యాస్ కటింగ్ దగ్గరే ఎక్కువ పని చేసుకుంటూ ఉండేవాడిని అనమాట. ఈ రోజున ఒక 4 ఫోర్జింగ్ చేసేవాళ్ళు ఉన్నారు మన స్మృతి షాప్లో. వాళ్ళు ఆ పుస్తకాలను పట్టుకొని లేదంటే నా దగ్గర కొంచెం అసిస్టెంట్లుగా చేసి నేర్చుకున్నారు. తర్వాత ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఫోన్ నంబర్లు అందరూ ఇప్పుడు మా దగ్గర ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ మీద మీ ఫోన్ నంబర్లు రాయండి. నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ప్రతి మెసేజ్ కూడా మీకు దాంట్లో చేస్తాను, మీరు రెస్పాన్స్ అవ్వండి. ఇప్పుడు తీసిన వీడియో కానీ ఫోటోలు కానీ అన్నీ దాంట్లో పెడతాను. ఒక లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు మన ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ అంతా మనం చూసుకోవచ్చు. అది మీరు ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఆ లింక్ మీకు ఇస్తాను. అది మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో కూర్చొని మీరు టీవీలో చూడొచ్చు, మీ ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఫోటోలు కూడా ఇప్పుడు ఏవైతే మన గ్రూప్ ఫోటోలు తీసామో అవి కూడా మీకు వాట్సాప్లో పెడతాను, అవి చూడండి. కానీ నేను ప్రింట్ వేయించి మీ అందరికీ మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పంపించడం కుదరకపోవచ్చు. లేదు కావాలి అంటే నేను ప్రింట్ కూడా వేపిస్తాను. కానీ అది నేను మీకు డెలివరీ చేస్తానికి మీ అడ్రస్లు కానీ అదన్నీ నాకు కావాల్సి వస్తుంది. కాబట్టి నా నంబరు మీరు సేవ్ చేసుకోండి. ఈ వచ్చి ఇంత సంతోషంగా మనమందరం కలిసి ఉన్నామంటే అది ఆ భగవంతుడి దయ అనుకొని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సుబ్బారావు గారు కానీ, శివాజీ గారు కానీ, బోస్ గారు కానీ, గౌరవనీయులు శ్రీ రామకోటయ్య సార్ కానీ ఈ ఆర్గనైజేషన్ చేయడం వల్లే మనం ఈరోజు ఇంత దూరం వచ్చాము, మనం పయనించాము. కానీ ఎవరు కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటేనే మన జీవిత స్పామ్ పెరుగుతుంది అన్నమాట. ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ వాటిని మనం చూసి వాటిని మనం సంతోషంగా మార్చుకొని సంతోషంగా ఉంటేనే మన జీవితం స్పామ్ పెరుగుతుంది. అందరూ అలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకన్నా అందరికన్నా చెప్పండి సార్. అది మన ఫోన్లో చేసుకోవచ్చు, బ్యాంకులకి వెళ్ళక్కర్లేదు. ఒక్క 10 నిమిషాలు అందరూ నా మాట వినండి. యాక్చువల్గా ట్రేడ్లన్నింటిలో కూడా స్మృతి ట్రేడ్ అంటే కింగ్ ట్రేడ్. ఏది కావాలన్నా సరే బేసిక్గా
ఒక వస్తువును ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే దానికి సంబంధించిన రూపం స్మితీల్లో తయారైన వస్తువు అయితే దానికి ఉన్న నాణ్యత వేరుగా ఉంటుంది. ఆ విధంగా ఉండి అటువంటి నాణ్యతాయుతమైన వస్తువులు తయారు చేస్తూ మంచి మెటీరియల్ వాడి చేస్తూ మంచి వృద్ధిలోకి మన షాపు మేము వచ్చినప్పుడు 80 మంది 82 మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు 323 మంది పనిచేసేవాళ్ళు. నేను ఎస్ఎస్ అయ్యే నాటికి 323 మంది ఉన్నారు. అంతకుముందు కూడా అలాగే ఫిగర్ పెరుగుతూ వచ్చింది. అన్నీ మనం చేస్తూ ఎక్కడా కూడా ట్రేడ్లో బయట నుంచి కొనకుండా ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు చూపిస్తే ఆ వస్తువును తయారు చేసి ఇచ్చేంత నైపుణ్యం మన స్మితీ షాప్ కార్మికుల్లో ఉండేది. మన తర్వాత ఫ్యాబ్రికేషన్ వస్తువులు ఏమన్నా ఉంటే ప్లేటింగ్లో చేసి ఇచ్చేవాళ్ళు. ఈ 2 షాపులు లేకపోతే వ్యాగన్స్ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండేదన్నమాట. అప్పుడు ఆ విధంగా మెయింటైన్ చేస్తూ అంత క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత కాలంలో ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి కొన్న వస్తువులకు రేట్ ఎక్కువ అవుతుంది, తయారు చేసిన వస్తువులకు రేట్ ఎక్కువ అవుతుంది, కొన్న వస్తువులు అయితే దీనిలో ఆఫ్ కాస్ట్కే వస్తుందని చెప్పని ఒక పాలసీ చేసి పెద్ద వాళ్ళు జోనల్ లెవెల్లో దాని గురించి మీటింగులు పెట్టి సరిచేసి ఎంతవరకు తయారు చేసే వస్తువులను తగ్గించేసి ట్రేడ్ నుంచి కొనుక్కుంటే చీప్గా వస్తాయి అని చెప్పని ట్రేడ్లో రీసైకిల్ మెటీరియల్ చెదారంతో మెటీరియల్ చేసింది మనం తయారు చేసిన వస్తువు 100 రూపాయలకి వస్తే అక్కడ వాడు 40 రూపాయలకి 50 రూపాయలకి ఈడ మొదలుపెట్టాడు. దాంతో ఏం చేశారంటే స్మితీ ట్రేడు ఇంత స్టాఫ్ ఇది అంతా మెయింటైన్ చేయడము ఇదంతా కొంచెం అంత అవసరమేమని లేనట్టుగా ఒక ఫీలింగ్తో వచ్చి మెల్లమెల్లగా ట్రేడ్ని సింక్ చేసుకుంటూ వచ్చి ఆ విధంగా మన ట్రేడ్ని ఐసోలేట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అసలు ట్రేడ్ ఎంతమంది ఉన్నారో ఏమో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. నేనున్న టైంలో మేము ఇప్పుడు స్వయంభూ గారు నేను శరత్బాబు గారు ఉండగానే ఇటువంటి క్వశ్చన్ ఒకటి రైజ్ అయ్యి ఇది చేస్తే నేను స్వయంభూ గారు అప్పుడు పీసీఓలో ఉన్నాడు, నేను శరత్బాబు షాప్లో ఉన్నాం. నన్ను తీసుకెళ్ళి నువ్వు జూనియర్ నువ్వు ఇక్కడ వద్దు అని చెప్పి నన్ను ప్లేటింగ్లో తోసేయడానికి చూశాను. నేను శరత్బాబుతో కూడా నెత్తి నోరు మొత్తుకుని చెప్పా, నువ్వు కొన్ని పనులు ఒప్పుకుని చేయించరా, ఇక్కడ చేయిస్తే మన ట్రేడ్ నిలుస్తుంది, మనం కొంతకాలం పాటు మన ట్రేడ్ వాళ్ళు ఆ ట్రేడ్ పనిచేస్తూ ఉంటారు, దాని యొక్క నైపుణ్యమో లేకపోతే దాని అవసరం దాని గొప్పతనం అనేది మిగిలి ఉండదని చెప్తే ఆయన వెనకాడాడు చేయించుకోవడానికి. నన్ను తీసుకెళ్ళాం బలవంతాన్ని దానిలో పడేశారు. అక్కడ నుంచి పీసీఓకి వెళ్ళటం అలాగా నేను పక్కకి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఆ విధంగా ఈ జోనల్ లెవెల్లో ఆఫీసర్స్ చేసిన చెత్త పనికి మన ట్రేడ్ ఐసోలేట్ అయిపోయి ఎక్కడ కూడా స్మితీ ట్రేడ్ అనేది లేకుండా ఆ విధంగా తగ్గించేయడం జరిగినట్టుంది. దాంతో మనం అంతా ఇదయ్యాము. అంతకాకపోతే ఒకటి మనం చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు కూడా చాలా వరకు మనం చేయాల్సిన పనికి న్యాయము ధర్మము చేసి ఆ ట్రేడ్ యొక్క విలువను కాపాడాము, ఆ నైపుణ్యాన్ని మనం చూపించాము. ఈ విషయంలో మనమందరం కూడా చాలా గర్వపడాలన్నమాట. డిపార్ట్మెంట్ చేసిన పనులకి మన ట్రేడ్ ఇదైంది కానీ లేకపోతే అయ్యే పరిస్థితి ఉండేది. ఇది అసలు ట్రేడు మన స్మితీ షాప్లో స్మితీ ట్రేడు దీన్ని తగ్గడానికి అసలు మెయిన్ కారణం అది. ఇవన్నీ మీకు తెలియకపోతున్నాం, అందుకని తెలుస్తుందని చెప్పి ఒక మాట చెప్దామని చెప్పాను. ఓకే, అది అందరూ గమనించండి ఆ విషయం. తర్వాత ఈ నెలలో అందరూ లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఈయన వాళ్ళందరూ కూడా బ్యాంకులకి వెళ్ళి ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంకు వెళ్ళి కనపడి అక్కడ సర్టిఫికేట్ వాళ్ళు 2-3 డాక్యుమెంట్లు అడుగుతారు. పీపీఓ కాపీ ఒకటి, మహా అడిగితే ఆధార్ కాపీ ఒకటి అడుగుతారు. స్పౌస్ మన భార్య డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే దాని సర్టిఫికేట్ కూడా అడిగితే అడగొచ్చును. ఆమె ఆధార్ నెంబర్ ఇస్తే అది కూడా సరిపోద్ది. అవి చేసేసి కంపల్సరీగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, లేకపోతే పెన్షన్ ఇష్యూ చేయడంలో ప్రాబ్లం వస్తుంది. అది అందరూ గమనించండి. ఇప్పుడు మన ఎస్బీఐలో మనము లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేదానికి ఇంతకుముందు మన పెన్షన్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి మన పీపీఓ సర్టిఫికేట్, తర్వాత ఒక పాన్ కార్డు, మన ఒక ఫోటో, తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ మనం ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఈ సంవత్సరం నుంచి మనకి జీవన్ ప్రమాణ్ అనే యాప్ ద్వారా మన స్మార్ట్ ఫోన్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మనమే జీవన ప్రమాణ సర్టిఫికేట్ని మనం సమర్పించవచ్చు. నిన్న 5వ తారీఖు నేను నా హోమ్ బ్రాంచ్ రాయన్పాడు ఎస్బీఐకి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ మనకు ఎలాంటి సర్టిఫికేట్లు కానీ ఎలాంటి ఏమీ అడగలేదు. వాళ్ళు నా ఫోన్లో నుంచే ఒక జీవన ప్రమాణ యాప్ను డౌన్లోడ్ చేసి తర్వాత దానికి మన పీపీఓ నంబరు, మన ఆధార్ నంబరు, తర్వాత మన ఫోన్ నంబర్ ఇస్తే అది
మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఇది మన ఆధార్ వెరిఫికేషన్ నుంచి మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనం ఎలాంటి పెన్షన్, మనం ఫ్యామిలీ పెన్షనా లేకపోతే సర్వీస్ పెన్షనా, ఇలా మిలిటరీ, ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనం సర్వీస్ పెన్షన్ని క్లిక్ చేసి దాన్ని నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే మన పేరు తర్వాత ఇవన్నీ వస్తాయన్నమాట. అప్పుడు మన ఐరిస్ అంటే మనం ఆధార్కి ఇచ్చిన ఐరిస్ ఉంటాయి కదా, మన ఫోన్లోనే ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ఒక 5-6 సార్లు మన కళ్ళుని ఆర్ప్ చేస్తే ఆ ఆధార్ ద్వారా మన ప్రమాణ సర్టిఫికేట్ని తీసుకొని మనకి కాపీని జనరేట్ చేస్తుంది. ఆటోమేటిక్గా అది బ్యాంక్ వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఎస్బీఐలో అలా జరుగుతుంది. మిగతా మీ ఏదైనా బ్రాంచ్ ఉంటే దాని ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయో మటుకు తెలియదు. ఈ యొక్క ఎస్బీఐ బ్రాంచ్ మట్టుకి దాంట్లో జరుగుతున్నాయి అన్నమాట. ఇది మన సోదరులందరూ గమనించాలి. తర్వాత ఇందాక ఎవరైతే గ్రూప్ ఫోటోలు దిగలేదో వాళ్ళు ఫైనల్గా ఒక్కసారి గ్రూప్ ఫోటో దిగితే మనందరం కలిసి మన సుబ్బారావు గారు, శివాజీ గారు అరేంజ్ చేసిన విందు భోజనాన్ని ఆరగించి తర్వాత మనం కాసేపు కూర్చొని మాట్లాడుకుంటాం. ఓకేనా? రండి అందరూ ఒకసారి